నమస్కారం, విజ్డమ్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులో అంగన్వాడీల నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినా నిరసన తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 2017 నుంచి TADA పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే ఇవ్వాలని, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, వివిధ రకాల యాప్ల పేరిట ప్రభుత్వ పథకాలు అమలు పేరుతో తీవ్రమైన పనిభారాన్ని మోపుతున్నారని, వెంటనే పనిభారాన్ని తగ్గించాలని, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకునేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్షురాలు A. ఇంద్రావతి, కార్యదర్శి BA. ప్రభావతి, సెక్టార్ లెటర్స్ J. లక్ష్మి, SK. ఆసియా, కుమారి, మంగమ్మ, హైమావతి, పెంచలమ్మ, కౌలు రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్, CITU పట్టణ అధ్యక్షులు BV. రమణయ్య, కార్యదర్శి S. సురేష్, పామంజి మణి, A. ప్రసాద్, గుర్రం రమణయ్య, G. మధు, B. చంద్రయ్య, B. నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమ్మె జరిగిన చర్చల్లో ఇంతవరకు మాకు ఎటువంటి మా సమస్యలు తీర్చలేదు. మాకు కనీస వేతనం 26,000, గ్రాడ్యుయేట్ ఇతర రాష్ట్రాలతో పాటు మాకు అమలు చేయాలి. బెనిఫిట్స్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మేము ఏమి పెద్ద పెద్ద కోరికలు కోరటం లేదు. కనీసం ఉదయం 9 నుంచి 4 దాకా మేము స్కూళ్ళు, పిల్లలు, తల్లులు, లబ్ధిదారులు వాళ్ళకి అందించే సేవలు మేము అందిస్తున్నాము. అయినా కానీ మాకు పనికి తగ్గ కష్టం కానీ వేతనం ఇవ్వటం లేదు. ఎన్నో రోజులుగా మేము ఈ 4 ఏళ్ళు కూడా మేము చాలా ఎదురు చూసాము. కావున మాకు మా డిమాండ్స్ ప్రకారం నెరవేర్చమని కోరుతున్నాము. వీధుల మీద కూర్చొని మా యొక్క బాధలు, మా యొక్క ఆందోళనలు తెలుపుతున్నామంటే మేము ఎంతవరకు కష్టాలు పడుతున్నాం అనేది ఆలోచిస్తున్నానా. మాకు ఎక్కువగా మేమేమీ డిమాండ్స్ చేయడం లేదు. 11 డిమాండ్స్ మీకు తెలియజేస్తున్నామన్నా. ఈ డిమాండ్స్ని గమనించి, గుర్తించి మాకు సహాయం చేయని అడుగుతున్నాము అన్నా. మేము 200 నుంచి కష్టాలు పడుతున్నామన్నా. గ్రామ స్థాయిలో చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలకి గ్రామంలో ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొంటూ మేము కష్టాలు పడుతూ అన్ని సేవల్లో పాల్గొంటూ మేము సేవలు చేసుకుంటున్నామన్నా. కార్యకర్తలు అనేది ఒక టీచర్గా ఉండాల్సిన ఒక మంచి ఉద్యోగాల్ని గౌరవ వేతనం ఇస్తున్నారు. మాకు సంతోషమే, కానీ మమ్మల్ని పర్మనెంట్లు చేసి మా యొక్క కష్టానికి తగ్గవైనటువంటి జీతం, ఫలితం మాకు ఇవ్వాల్సిందని కోరుతున్నామన్నా. మేము ఇంకేమీ ఎక్కువ కోరడం లేదు. మేము ఎవరిని ఉద్దేశించి కూడా ఇక్కడ కూర్చోవట్లేదు. మా బాధలు తెలియజేసుకోవడానికి మాత్రమే ఈదెక్కి మేము మీకు తెలియజేసుకుంటున్నామని అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మా యొక్క విన్నపాన్ని ఆశించి కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ అన్నా. సమ్మె ఈ రోజుకి 2వ రోజుకి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా 4.5 సంవత్సరాల నుండి ఈ అంగన్వాడీల మీద కనీస గొంతెమ్మ కోరికలు తీర్చకుండా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కలే చెల్లెళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తింపు తీసుకొస్తాము, మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాము, సమాన వేతనం ఇస్తాము అని వాగ్దానాలు ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఈరోజు వాళ్ళు అడుగుతున్నది కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు 11,500 ఇస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.
రిటైర్మెంట్ అవుతున్నారు. లక్షల రూపాయలు తీసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకొని ఇళ్ళకి వెళ్తున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే 60 సంవత్సరాలు సర్వీస్ చేసి కళ్ళ నీళ్ళతో ఇళ్ళకి వెళ్తున్నారు, పైసా చేతిలో లేకుండా. ఇది ఎక్కడ న్యాయం అని మేము సిఐటిగా అడుగుతున్నాం. ఈ సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ పెంచడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. పక్కన ఉన్న 4 రాష్ట్రాలు అంగన్వాడీలకి గ్రాడ్యుయేటీ పెంచడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ అంగన్వాడీల పట్ల చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. వాళ్ళకి రిటైర్మెంట్కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలకి వాళ్ళకి అంగన్వాడీ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని, ఈ అంగన్వాడీ టీచర్లు ఏం చేసుకున్నారు, ఏం చేశారు అని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం తరఫున ఏ పథకాలు ఉండవా అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటే మీ దృష్టిలో అంటే ప్రభుత్వ ఉద్యోగులు. ఇది ఎక్కడ న్యాయం? మేము దీని గురించి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ పెంతమ్మ కోరికలు తీర్చాలని చెప్పి వెంటనే వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పరచాలని, అప్పటి వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తామని సిఐటి పూర్తి మద్దతు కల్పిస్తుందని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.